వీకెండ్ పాలిటిక్స్ విత్ వి ప్రకాష్కు స్వాగతం. నేను మూల శ్రీనివాస్, నాతో పాటు వి ప్రకాష్ గారు ఉన్నారు. సో మరి గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే సీఎం రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. ఈ అంశంలో మరి ప్రకాష్ గారు ఏం చెప్తారు, అదే క్రమంలో మరికొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. అంతో తాజా రాజకీయాలపై కూడా విశ్లేషణ తీసుకుందాం. సార్ నమస్తే. నమస్తే శ్రీనివాస్ గారు. మొత్తానికి మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత చెప్పిన టైంకి ఒక 3 రోజుల తర్వాత 3-4 రోజుల తర్వాత బయటకు వచ్చారు. సో తెలంగాణ బీఆర్ఎస్లో ఒక జోష్ అయితే కనిపిస్తుంది. ఆ సందర్భంగా మరి ఆయన 1.5 గంటల సేపు మీడియాతో మాట్లాడారు. ఒక 4 గంటలు పార్టీ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు. సో ఆయన ఎనర్జీ లేదు, ఆయన అయిపోయింది, ఇంకా బెడ్కే పరిమితం, ఇంకా బయటికి రాలేడు, ఇట్లాంటి ప్రచారాలకైతే తెరదించాడు. కానీ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన మాటల విషయంలో రేవంత్ రెడ్డి కూడా అంతే తీవ్రంగా స్పందించడం. అంటే ఎట్లా చూస్తాం సార్, అంటే తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటికీ విమర్శలు ప్రతి విమర్శలు సామాన్య జనాలు వింటున్న క్రమంలో సో రాజకీయ నాయకులు మాట్లాడే భాషను అసహించుకుంటున్న నేపథ్యంలో ఒక మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలను ఎట్లా చూడవచ్చు? అంటే ఇప్పుడు మనం చూసాం 2 సంవత్సరాలు కేసీఆర్ మౌనంగా ఉన్నాడు. ఆయనని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టినా కూడా ఆయన ఎన్నడూ స్పందించలేదు సార్. ఆయన గుడ్లు వీక్ కూలీలాడుతా అన్నాడు, కడుపులో పేగులు తీసి మెడకేసుకుంటా అన్నాడు, ఇంకా చాలా అన్నరాని మాటలు లాగుల తొండలని ఇదివరకు కూడా అన్నాడు. ఇవన్నీ చాలా మాట్లాడండి ఆయన. అయినా కూడా ఆయన చావును కూడా కోరుకున్నాడు రేవంత్ రెడ్డి. అయినా కూడా కేసీఆర్ ఎన్నడూ బయటికి రాలేదు, ఏం మాట్లాడలేదు. ఈ మొండి పిల్లలు ఇంట్లో అల్లరి చేస్తే తల్లి అయినా తండ్రి అయినా బిడ్డ తోలు తీస్తా నకరాలు చేస్తున్నావు అంటరా? అదేం పెద్ద బూత్ కింద రాదు. తోలు తీస్తా అంటే బూత్ కాదు, అది అంత వల్గర్ లాంగ్వేజ్ కూడా కాదు. పిల్లల్ని అంటారు తల్లిదండ్రులు సార్. అంటే ఇన్నిసార్లు ఆయనే ఓపిక పట్టి ఆ ఒక్క మాట కదా అన్నది. ఇక దాన్ని పట్టుకొని రేవంత్ రెడ్డి ఎంత రెచ్చిపోయాడు, ఏం మాట్లాడాడు. అయితే ఇక్కడ సక్సెస్ఫుల్గా రేవంత్ రెడ్డి మీడియాను, ప్రజల అటెన్షన్ను డైవర్ట్ చేస్తున్నాడు. ఎట్లా అంటే ఈ బూతులు తిట్టడం వల్ల అటెన్షన్ అంతా అటైపోతుంది. ఇక దాన్ని మళ్ళీ వీళ్ళు కండెమ్ చేయడము. వాస్తవంగా దీనిలో రేవంత్ రెడ్డి సాధించిన విజయం ఏంటంటే ఆ పాలమూరు రంగారెడ్డి విషయంలో ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి ఏమీ చేయట్లేదనే అంశాన్ని కేసీఆర్ లేవనెత్తాడు. దానికి సమాధానం చెప్పకుండా కేవలం ఈ బూతులతోని రోతమాటలతోని మొత్తం డైవర్ట్ చేశాడు. మీడియా ట్రాక్లో పోయింది, ఎందుకంటే అది ఒక సెన్సేషన్ కదా, ఒక సీఎం లాంటి వ్యక్తి అట్లా మాట్లాడడం. ఈ పార్టీ నాయకులు కూడా అందరు దాని మీదనే కామెంట్ చేశారు. 2 రోజుల నుంచి అదే నడుస్తున్నది. అవును సార్. మరి అసలు సంగతి ఏమైంది పాలమూరుది? ఎవరు చేశారు పాలమూరుకి? ఎవరు మేలు చేశారు, ఎవరు నష్టం చేశారు? 2 సంవత్సరాల నుంచి ఆయన అయితే ఏం చేయట్లేదు కదా. ఆయన చెప్పే 7,000 కోట్లు కూడా ఏదైతే 7,000 కోట్లు ఖర్చు పెట్టినామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు చెప్తున్నారు, అందులో 3-4 వేల కోట్లు పాత బిల్లులే చెల్లించారు అదివరకు జరిగిన పనులకే. అయితే ఉద్దండాపూరు నుంచి కొడంగల్కి దాని అలైన్మెంట్ ఉండేది. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండు, నేను దాన్ని డిస్టర్బ్ చేయలేదు, బట్ ఆల్టర్నేట్ కొడంగల్ నుంచి కూడా మన భీమా నుంచి కూడా జూరాల వాటర్ని మేము తీసుకోవడానికని ఆల్టర్నేటివ్ 4,000 కోట్లతోని 4,000 పైచిలు కోట్లు రాఘవ కన్స్ట్రక్షన్స్కు మెగా కృష్ణారెడ్డికి ఇచ్చారు. అవును సార్. అంటే ఇక్కడనే ఒక కాన్స్పిరసీ కనబడుతుంది. అది కేసీఆర్ గారు కూడా ఆ కాన్స్పిరసీ గురించి చెప్పలేదు. ఏంటంటే చంద్రబాబు నాయుడును సాటిస్ఫై చేయడానికి ఈ పాలమూరు రంగారెడ్డిని ముట్టుకోకుండా తన కాన్స్టిట్యున్సీకి నీళ్ళు ఇవ్వాలి కాబట్టి ఈ జూరాల నుంచి తను నీళ్ళని తీసుకుపోవడానికి అది ప్రయత్నం చేస్తున్నాడు. ఫేజ్ 1 ఫేజ్ 2 లాగా పెట్టి ఇక ఫేజ్ 1 అనేది పక్క పోయినట్టే, ఫేజ్ 2 మాత్రం చేసుకోవాలి. ఇది ఆయన ఆలోచన అనేది స్పష్టమవుతున్నది. అయితే కేసీఆర్ గారు పాలమూరు డిలే కావడానికి ఎన్జిటి స్టే రావడం ఒక కారణం. ఎప్పుడైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దాని మీద స్టే ఇచ్చింది. ఆ జిల్లా నాయకులే కొందరు ఆ స్టే తీసుకున్నారు. స్టే తీసుకున్న తర్వాత దాన్ని వెకేట్ చేయించడానికి హైకోర్టును అప్రోచ్ అయ్యి మంచినీళ్ళ కోసం, తాగునీటి కోసం, మహబూబ్నగర్ చాలా కరువు ప్రాంతం, రంగారెడ్డి కరువు ప్రాంతం, తాగునీటి కోసం అని ఆయన మళ్ళీ పనులు మొదలుపెట్టారు. దానికైతే ఎటువంటి స్టే ఉండదు. సో అట్లా మొదలుపెట్టి ఇంకా ఆయన ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రానంత వరకు ఈ సాగునీటి కాంపోనెంట్ అనేది టేకప్ చేయడానికి ఉండదు, కాలువలు తీయడానికి ఉండదు, తూములు పెట్టడానికి ఉండదు, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు ప్రాబ్లమ్స్. దానికోసం డిలే అయింది అది. రెండవది ఏంటంటే అష్యూర్డ్ వాటర్ ఉంటేనే ఎవరైనా లోన్ ఇస్తారు. కాళేశ్వరంకు 1,00,000 కోట్ల లోన్ దొరకడానికి కారణం ఏంటంటే
అది బచావ్ ట్రిబ్యునల్ అలొకేట్ చేసిన వాటర్, అది మన షేర్ మనం వాడుకోలేదు. ఇక్కడనేమో పాలమూరు రంగారెడ్డికేమో వాటర్ అలొకేషన్ లేదు, సర్ప్లస్ వాటర్ మీద ఆధారపడి స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ అది. అయితే కేసీఆర్ గారు ఏం చేశారు, మాకు మైనర్ ఇరిగేషన్లో 90 టీఎంసీలు ఉన్నాయి, మేము వాడుకోవట్లేదు, అందులో 45 టీఎంసీలు మేము ఆదా చేసుకొని మేము ఈ ప్రాజెక్టు వాడుకుంటామని చెప్పాడు. చెప్పడంతో కొంత డిపిఆర్ అనేది ఆ స్టేజ్ దాకా వచ్చింది, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ అని ఉంటుంది కదా, అది వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఈ మైనర్ ఇరిగేషన్లోకి వెళ్ళి 45 టీఎంసీ, తర్వాత పోలవరం ప్రకాశం బ్యారేజ్ లింకు అదొక 45 టీఎంసీ. అయితే వీళ్ళు ఏం చేశారు, మాకు 45 చాలన్నట్టుగా ఆ పోలవరం పక్కకు పెట్టేసి మైనర్ ఇరిగేషన్ మాకు మీరు తొందరగా పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి లెటర్ పెట్టాడు. అది దాని మీద కేసీఆర్ గారి ప్రెస్ మీట్. నువ్వు ఎట్లా అంటావు, 12 లక్షల ఎకరాలకు నువ్వు 45 టీఎంసీలతో సరిపోతుందా, నేను 91 టీఎంసీ పెడితే నువ్వు 45 ఎట్లా పెట్టావు. తర్వాత నా పీరియడ్లో 33,000 కోట్ల ప్రాజెక్ట్ కాస్ట్లో 27,000 కోట్లు మేము ఖర్చు పెట్టాం, మీరు పెట్టడానికి మీకు మనసు ఒప్పుతలేదు, 2 ఏళ్ళైనా కూడా మీరు ఖర్చు పెట్టలేకపోయారు, పాత బిల్లులు సెటిల్ చేయడం తప్పితే పెద్దగా పెట్టింది ఏం లేదు. కాబట్టి పాలమూరు బిడ్డలని చెప్పి రేవంత్ రెడ్డి ఎట్లా అన్యాయం చేస్తున్నాడు అనేది కేసీఆర్ గారు తీసుకొచ్చారు. అంటే ఓవరాల్గా సార్, అంటే ప్రజాధనంతో ప్రభుత్వంలో ఉన్న, అంటే అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఆయన సొంత జిల్లాలో మరి కేసీఆర్ చెప్తున్నట్టు 28,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తాం, అదే క్రమంలో ఇంకొక 7,000 కోట్లు పెట్టేస్తే మీరు అన్నట్టు లక్షలాది ఎకరాలకు నీళ్ళు రావు. ఎందుకంటే ఈసీ క్లియరెన్స్ ఇవ్వాలి. ఓకే, ఈసీ క్లియరెన్స్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నది ఎవరు, చంద్రబాబు నాయుడు. వాళ్ళు అందుకే ఆలస్యమైంది. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు మొదటి పీరియడ్లో అడ్డుపడ్డాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చినాక కూడా అడ్డుపడుతున్నాడు. ఓకే, రేవంత్ రెడ్డి ఏమో దాన్ని ఆయన అడ్డుపడడాన్ని ఫైట్ చేసి దాని నుంచి పాజిటివ్ రిజల్ట్ తీసుకోవడానికి బదులు చంద్రబాబు నాయుడు ఏం చెప్తే దానికి ఆయన మద్దతు ఇస్తున్నాడు. ఆదిత్యనాథ్ దాస్ గారిని అక్కడ అడ్వైజర్ పొజిషన్లో పెట్టారు. ఇంకా అదొక ఏదైతే కేసీఆర్ గారు గోదావరి కృష్ణమ్మలు మన భూములు తడపాలి అని చెప్పి పచ్చని మాగాణంలో పసిడి సిరులు పండాలి అని చెప్పాడు. ఈయనేం చేస్తున్నాడు, కృష్ణమ్మను గోదావరిని సక్సెస్ఫుల్గా ఆంధ్ర తీసుకుపోతూ ఉంటే చోద్యం చూస్తూ కూర్చున్నాడు. ఇప్పుడు అంత పరిచయం ఉంది, గురు శిష్యుల సంబంధం ఉంది, ఈయనను పెంచింది కూడా ఆయనే. నాగార్జున సార్ నుంచి 4 పోలీసులను తొలగించలేకపోతే ఇక ఈయన ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు. విభజన చట్టం ప్రకారం నాగార్జున సార్ ఎవరి చేతుల్లో ఉండాలి, తెలంగాణ ప్రభుత్వం చేతిలో ఉండాలి. శ్రీశైలం రిజర్వాయర్ కానీ డ్యామ్ కానీ వాళ్ళ చేతుల్లో ఉండాలి. మరి ఇప్పుడు 2 వాళ్ళ చేతుల్లోకి పోయినాయి కదా. తీసుకుపోయింది ఎవరు, జగన్. మరి జగన్ చేసిన వెధవ పని ఎందుకు చంద్రబాబు రద్దు చేయట్లేదు, ఇంకా ఆయన నాగార్జున సార్ మీద పెత్తనం ఎందుకు, విభజన చట్టానికి ఆయన తూట్లు పొడుస్తున్నాడా లేదా. కృష్ణా బోర్డు ఉండే ఏం లాభం, ఇది తెలంగాణ చేతిలో ఉండాలి, మీరు తొలగిపోండి అని చెప్పి వాళ్ళు చెప్పడం లేదు. అంటే ఆదిత్యనాథ్ దాస్ అయినా, కృష్ణా బోర్డు అయినా, మోడీ ప్రభుత్వం అయినా, రేవంత్ రెడ్డి అయినా ఇవాళ చంద్రబాబు చెప్పు చేతల్లో ఉన్నారు. ప్రధానంగా నష్టం జరుగుతున్నది జలవనరులలో. గోదావరి మీదనేమో వరుసగా చెక్ డ్యాములు బేల్ చేస్తున్నారు. మేడిగడ్డ కూడా వాళ్ళు చేసిన కుట్రనే అది దాని వెనకాల రేవంత్ రెడ్డి చంద్రబాబు లేడంటే నేనైతే నమ్మను. నిజంగానే లేరు అనుకుంటే ఆ ఎఫ్ఐఆర్ మీద ఎంక్వైరీ చేయించండి. 2 సంవత్సరాల 3 నెలలు అది ఎందుకు కోల్డ్ స్టోరేజ్లో ఉంటుంది, మాదేపూర్ పోలీస్ స్టేషన్ ఫైళ్ళల్లో ఎందుకు ఉంటుంది. ఏ ఎఫ్ఐఆర్ అయినా అట్లే ఉంటుందా. ఎఫ్ఐఆర్ ఒకసారి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ రాగానే ఇమీడియట్గా ఎంక్వైరీ చేస్తారు, సీన్ ఆఫ్ అఫెన్స్ పోతారు, పంచులను తీసుకొస్తారు, ఎంతవరకు బ్లాస్ట్ అయిందని చూస్తారు. ఏది లేదు. పోనీ బ్లాస్ట్ కాదని చెప్పాలి కదా, అది కూడా చెప్పలే కదా. కాబట్టి ఇది ఖచ్చితంగా వాళ్ళ పనే. వాళ్ళ పాలనలోనే వరుసగా ఇప్పుడు పేల్చుతున్నారు. హుస్సేన్ మీద చెక్ వాగును దాన్ని చెక్ డ్యామును వేల్చాలని చెప్పేసి జిలెటిన్స్ డైనమైట్స్ పెట్టి డ్రిల్లింగ్ మిషన్ కూడా పెడితే రైతులు పట్టుకొని పోలీసులకు అప్పచెప్పారు. ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది, దాన్ని కంప్లైంట్ ఇచ్చింది ఇంజనీర్, ఇట్లా బ్లాస్టింగ్కు ప్రయత్నం చేస్తుంటే పట్టుకున్నామని. అది జనవరి 24. మేడిగడ్డ అక్టోబర్ 22 ఎఫ్ఐఆర్ డేటు, అది 2023, ఇది 24 జనవరి. మొన్న నవంబర్ 1 నాడు తనుగుల చెక్ డ్యామ్, నవంబర్ 21. తర్వాత మొన్న 18 డిసెంబర్ నాడు అడవి సోమనపల్లి శ్రీధరబాబు ఊరు పక్కన ఇట్లా చెక్ డ్యామ్లు. ఇది 33 కోట్లు, తనుగులది 23 కోట్లు, మేడిగడ్డ అయితే 500 కోట్లు దాదాపు. మరి ఇట్లా పేలుస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఒక్క ఎఫ్ఐఆర్ మీద కూడా ఎంక్వైరీ చేయకపోతే ఎట్లా. మొన్న వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ వచ్చి ఇది బ్లాస్ట్ అని చెప్పి కుండబద్దలు కొట్టి చెప్పాడు, ఆధారాలు చూపెట్టాడు. దాంతోపాటుగా అసలు ప్రభుత్వం ఎందుకు దీన్ని పట్టించుకోవట్లేదు, 4 ఎఫ్ఐఆర్లు ఎందుకు పెండింగ్ ఉన్నాయి, వాటి మీద ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించాడు. మీ దగ్గర జవాబు లేదు.
అంటే కాళేశ్వరం బ్లాస్టింగ్ చేసిన తర్వాత మానేర్లో కావచ్చు ఉస్మానియా వాగులో కావచ్చు. సో ఈ బ్లాస్టింగ్లు ఎందుకోసం చేస్తున్నారు? శాండ్ మాఫియా ఏంటంటే కేసీఆర్ గారు మొట్టమొదటిసారిగా మానేరు మీద ఎల్ఎండి కింద కరీంనగర్ దగ్గర నుంచి ఈ గోదావరిలో కలిసేదాకా, ఇప్పుడు మనకు మంతిని తాలూకాలో గోదావరిలో కలుస్తుంది, మంతిని కొంచెం కిందికని. అయితే అక్కడి వరకు 24 చెక్ డ్యాములు కట్టారు. ఆ 24 చెక్ డ్యాములలో కూడా ఈ ఇసుక మాఫియా ఏం చేసిందంటే ఆప్రాన్ కంటే కిందికి, ఆప్రాన్ అంటే బేస్ అన్నట్టు చెక్ డ్యామ్కు, ఆ బేస్ కంటే కిందికి ఇసుక తోడడం వల్ల ఒక 3 చెక్ డ్యాములు వరదకి కొట్టుకపోయినాయి. వరద అప్పుడు బాగా వచ్చింది, 12 లక్షల క్యూసెక్లు వచ్చింది. అంతకంటే ముందు మీకు తెలుసు అక్కడ మోరంచపల్లి అని మా భూపాలపల్లి జిల్లాలో దాదాపు ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ వచ్చి క్లౌడ్ బర్స్ట్ అయ్యి రాత్రి చాలా పెద్ద వరద అది మానేరు తీరమే, అది బేసిన్ అదే. సో ఇట్లా ఒక 3 చెక్ డ్యాములు కూలిన వాటికి కూల్చిన వాటికి చాలా తేడా ఉంటాయి. ఇసుక కొట్టుకపోవడం వల్ల కుంగుతాయి, అంతేగాని వెనక్కి ఎగిరిపడవు. పేలిస్తే ఏమవుతుంది, దూరాన్ని ఎగిరిపడతాయి, వెనకకి ఎగిరిపడతాయి. స్పష్టంగా ఈ రెండు పేల్చినాయని చెప్పినా కూడా మంత్రులు కూడా ఏమంటారంటే లేదు ఆ టీఆర్ఎస్ మీద నెట్టే ప్రయత్నం చేశారు, టీఆర్ఎస్ సరిగా వాటిని నిర్మించలేదు, అందుకని వాళ్ళు నాసిరకంగా కట్టారు, కమిషన్లకు కక్కుర్తిపడే అని చెప్పారు. కానీ వాస్తవంగా ఈ రెండు బ్లాస్ట్ అయినాయి. ఎందుకు చేశారంటే మొన్న అడవి సోమపల్లి దగ్గర 4 కిలోమీటర్ల పాటు నదిలో నీళ్ళు అవుతున్నాయి. ఇప్పుడు ఆ నీళ్ళ కిందే ఇసుక పెద్ద మొత్తంలో ఉంది. ఆ ఇసుక ఇదివరకు క్వారీలు వీళ్ళకి అలాట్ చేశారు కాంట్రాక్టర్లకు. ఆడ నీళ్ళు ఉన్నప్పుడు ఏమైందంటే ఆ నీళ్ళు ఉన్నప్పుడు ఇసుక తీయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి చెక్ డ్యామ్ బ్లాస్ట్ చేసినట్టయితే కొట్టుకపోతుందని చెప్పేసి అప్పుడు ఆ డ్యాము మొత్తం శిథిలం అయిపోయాక నీళ్ళని వెళ్ళిపోయిన తర్వాత ఆ నీళ్ళ కింద ఉన్న ఇసుకనంతా తోడుకోవాలనే ఆ కుట్ర. నేనేమంటున్నాను, మనకు అవినీతి అని అంటాం కదా, అవినీతి వల్ల ఏమవుతుంది అంటే ప్రజాధనం కొంత వాళ్ళ జేబుల్లోకి పోతుంది. సపోజ్ ఒక 20 కోట్లు పోయింది అనుకుందాం, నెక్స్ట్ ఇయర్ 40 కోట్లు మళ్ళీ ప్రభుత్వ ఖజానాకు చేర్చడానికి అవకాశం ఉంటుందా? ఉండదు, ఉంటుంది కదా. పైసలు అయితే పోతాయి కొంత, కానీ మళ్ళీ అవకాశం ఉంటుంది. కానీ ఇసుక తీసేసినాం అనుకో శాశ్వతంగా నది ఎడారైతుంది. మనకు ఊపిరితిత్తులు ఎట్లనో నదికి ఇసుక అనేది ఊపిరితిత్తి, దాంతోనే వాటర్ స్టోర్ అయ్యి భూమిలో పోతుంది. ఈ ప్రవహించే నీటిని స్లోగా నడిపిస్తుంది, ఎందుకంటే చాలా ఇసుక ద్వారా అబ్జర్వ్ అయ్యి భూగర్భ జలాలు పెరుగుతాయి. చుట్టుపక్కల ఒక 5-6 కిలోమీటర్ల వరకు బోర్లు బావులు అన్నీ కూడా రీఛార్జ్ అవుతాయి. ఆ ఏరియా అంతా పచ్చగా ఉంటుంది, ఎన్విరాన్మెంట్ కూడా మంచిగా ఉంటుంది, నీటి ఎవాపరేషన్ కూడా జరగడం వల్ల క్లైమేట్ కూడా బాగుంటుంది. అక్కడ భూములు కూడా డెల్టా. కానీ సముద్రంలో కలపడం వల్ల ఏముంటుంది చెప్పండి? ఇప్పుడు ఆ నీళ్ళు ఎవరికి ఉపయోగపడతాయి? అంటే మీరు కూడా ప్రత్యక్షంగా పోయారు కదా, 2 సార్లు పోయినా. వెరీ క్లియర్, 100%. నేను చెప్పినాక కొంతమంది నమ్మిళ్ళు, కానీ అందరినీ నమ్మించాలంటే నాకు దీని మీద ఎక్స్పర్ట్ రాజేందర్ సింగ్ 15,000 చెక్ డ్యామ్స్ కట్టిండు, నోబెల్ ప్రైజ్ ఈక్వల్ ప్రైజ్ వచ్చింది ఆయనకి ఇలా వాటర్లో. ప్రపంచంలో ఇవాళ 50 సంవత్సరాల నుంచి డెడికేటెడ్గా నీటి మీద పనిచేసేది ఆయన ఒక్కడే. ఒక 22 నదులను పునరుజ్జీవింపజేశాడు. ప్రపంచవ్యాప్తంగా 135 దేశాలలో శిక్షణ ఇచ్చిండు వాటర్ కన్జర్వేషన్. సరే, ఆయన అంతకుముందు వారం కిందనే ఈ రైజింగ్ తెలంగాణ 2047 సదస్సుకు ప్రభుత్వ అతిథిగా వచ్చాడు. ఇక ఆయనతోనే మాట్లాడిద్దాం, ఆయన చూపెడదామని చెప్పి నేనేమనలే, పక్కనున్నా నేను, మీరు చూడండి మీకు ఏమనిపిస్తే అది చెప్పండి అన్న. ఆయన చూసి బ్లాస్టింగ్ అని చెప్పేశాడు. సో దీని మీద అంటే ఇన్ ఫ్యూచర్లో ఎట్లాంటి చర్యలు ఉంటాయి అంటే ఆయన డిమాండ్ చేసింది ఏంటంటే ముందు దీన్ని రివైవ్ చేయాలి, పునరుద్ధరించాలి. రెండవది ఏంటంటే ఇమ్మీడియట్గా వాళ్ళని శిక్షించాలి దోషులను, ఇటువంటి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూసుకోవాలని చెప్పాడు. బట్ ఆయన ఏమన్నాడంటే మాతోని పీపుల్స్ ఎంక్వైరీ కమిషన్ ఒక జడ్జి దీని ఆధ్వర్యంలో వేస్తానని చెప్పేసి మెంబర్స్ పేర్లుగా మా అనౌన్స్ చేశాడు. నాది, శ్రీధర్ దేశపాండే, ప్రొఫెసర్ సీతారామారావు, ఇంకా ఆ మానేరు చెక్ డ్యామ్స్ పరిరక్షణ కోసం ఒక సమితి ఏర్పడ్డది. శ్రీనివాస్ రెడ్డి అని రిటైర్డ్ టీచరు, వీళ్ళందరితోని ఇంకొక వాక్ ఫర్ వాటర్ కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు. అందులో ఈ ఒక్క కమిటీ అయితే అనౌన్స్ చేశాడు. ఆ కమిటీ కార్యక్రమాలు ఇప్పుడు స్టార్ట్ చేయాల్సి ఉన్నది. ప్రకాష్ గారు, ఇప్పుడు చాలా రోజుల తర్వాత అంటే ఒక 2 years తర్వాత కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి తెలంగాణ భవన్కి వచ్చారు. అంటే నందినగర్కి వచ్చారు ఒక రోజు ముందు, తర్వాత తెలంగాణ భవన్కి వచ్చారు. చాలా ఎనర్జెటిక్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో 4 గంటల మీటింగ్, ఆ తర్వాత మీడియాతో 1 గంటన్నర, అంటే ఓవరాల్గా ఆయన ఫిట్గా ఉన్నాడని తెలుస్తుంది. సో ఈ క్రమంలో
మొదటి నుంచి అంటే తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో తర్వాత యశాద్ హాస్పిటల్లో ఆయన కొంత యాక్సిడెంట్ అయిన సందర్భంలో కావచ్చు. సో ప్రతిసారి మీరు రావాలి, అసెంబ్లీకి రావాలి, మీ అనుభవాలు మేము మాకు పాఠాలుగా చెప్పాలి, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలి అని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడైతే ఇంకా కేసీఆర్ బయటకు వచ్చారు. అసెంబ్లీ సమావేశాలు కూడా 29 నుంచి ఉంటున్నట్టు తెలుస్తుంది. సో ప్రభుత్వం నిర్ణయం చేసింది. సో ఈ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా? ఇప్పుడు హాజరవుతారా అంటే రేవంత్ రెడ్డికి ఆయన రావద్దని ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు ఒకవేళ రావాలని అనుకుంటే ఈ ప్రతిసారి అసెంబ్లీ సమావేశాలకు ముందు ఏదో ఒక తొంపు పెట్టుకొని ఆయన మీద బండబూతులు తిట్టడము. ఆయనకు తెలుసు కేసీఆర్ బలహీనత ఏంటంటే ఇట్లా తిడుతున్నప్పుడు ఆయన సభలో ఉండడు. ఈ మళ్ళీ కౌంటర్ తిట్టడము, ఒకరినొకరు అనుకోవడం సమవుజ్జి కాదు రేవంత్ రెడ్డి. పేరే తీసుకోవట్లేదు, పేరే తీసుకున్నాడు, ముఖం ఎట్లా చూస్తాడు. రెండోది ఏంటంటే సమవుజ్జి కాదు రేవంత్ రెడ్డి. ఇక పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అయింది ఆయన ఏమన్నా మాట్లాడినా కూడా. రేవంత్ రెడ్డి వీళ్ళు సరిపోతారు, అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు వీళ్ళంతా సరిపోతారు. కాబట్టి ఆయన ఒకవేళ రావాలని ప్రతిపక్ష నాయకుడు కాబట్టి రావాలని ప్రజలు అన్నా కూడా నేనైతే రావద్దని ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే గౌరవం లేని కాడికి మీరు రానక్కర్లేదు. రేవంత్ రెడ్డిని ఫుట్బాల్ ఆడుకోవడానికి మీ పార్టీ ఎమ్మెల్యేలు సరిపోతుంది, ఆయనతో ఫుట్బాల్ ఆడడానికి. ఆయనకు బాగా ఇష్టం కూడా కదా ఫుట్బాల్, కాబట్టి వాళ్ళు సరిపోతారు. మీరు రావద్దని నేను ఆయన కోరుకుంటున్నాను. ఎందుకంటే గౌరవం లేని కాడ ఆయన రాడు సహజంగానే. లెటర్ రాస్తే కూడా సుజన విధేయుడు అని రాస్తాడు ఆయన. కాబట్టి వచ్చి అనవసరంగా ఇబ్బంది పడడం ఎందుకు? అటువంటిప్పుడు ఆయన రావద్దని కోరుకుంటాడు. ఈయన పోకపోతే అయిపోతుంది. అసెంబ్లీ ఎన్ని రోజులు ఉంటుంది? ఉండేది 4 రోజులు. కానీ ప్రజాక్షేత్రంలో ఉండాలి కేసీఆర్. 2 సంవత్సరాలు ఓపిక పట్టిన బాగానే ఉంది, బట్ ఇంకా ఓపిక పట్టకూడదు. ఇప్పుడు ఇది ఆయన ఫామ్ హౌస్ అనేది ఆయన సొంత ఇల్లు చెప్పారు, ప్రెస్ మీట్లో చెప్పారు కదా, నేను అందుబాటులోనే ఉంటాను. ఒకవేళ ఫామ్ హౌస్లో ఉన్నా కూడా ఆ సొంత ఇల్లే అది. ఇప్పుడు హైదరాబాద్లో ఒక కార్నర్ నుంచి ఒక కార్నర్ పోవాలని ఇప్పుడు నేను మా ఇంటి దగ్గర నుంచి మీ దగ్గర రావడానికి నాకు గంటం బాగుపడుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి గంటం బావులో ఫామ్ హౌస్కి వెళ్ళగలుగుతాం మనం. కాబట్టి అది ఫామ్ హౌస్ అనే దానికంటే కేసీఆర్ ఇల్లు అది. ఇక ఎప్పుడు అక్కడే ఉంటాడు కాబట్టి ఆయన వేరే ఇల్లు కూడా లేదు. నందినగర్ ఇల్లు చాలా ఇరుగ్గా ఉంటుంది, ఎవరైనా వచ్చినా కూడా అకామిడేట్ చేయలేడు. ఆ సందు కూడా మళ్ళీ ఒక కారు పోతే ఇంకో కారు రాదు, పార్కింగ్ ప్లేసే లేదు. మరి అటువంటిప్పుడు ఆయనకు ఉన్నది అది ఒక్కటి కదా. కాబట్టి ఆయన అందుబాటులో ఉంటాడు. ఒకవేళ మీట్ ది ప్రెస్ అని పెట్టుకొని మీరు అందరు పోయినా కూడా ఆయన టైం ఇచ్చే అవకాశం ఉంది. మీరు ఒకవేళ తెలంగాణ భవన్కు రండి సార్ అని చెప్పినా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్న ఒకటే దాని మీద మాట్లాడి మిగతా విషయాలన్నీ కూడా నేను ఎప్పుడంటే అప్పుడు మీకు అందుబాటులో ఉంటా అన్నాడు. కాబట్టి ఇంకోటి ప్రజాక్షేత్రంలోకి తప్పనిసరిగా పోవాలి. ఇప్పుడు చెక్ డ్యాములు వేల్చేస్తున్నారు, విజిట్ చేయాలి. ఆయన కట్టినాయి కదా. తర్వాత అక్కడ వచ్చిన ప్రజలకు చెప్పాలి, చూడు ఎట్లా చేస్తున్నారో. ఆయన ప్రతిపక్ష నాయకుడు అంటే అసెంబ్లీకే ప్రతిపక్షం కాదు కదా, మొత్తం రాష్ట్రంలోనే ఈ ప్రజాక్షేత్రంలో జరుగుతున్న దాన్ని మంచిని అప్రిషియేట్ చేయాలి, చెడును విమర్శించాలి. కాబట్టి ఇంకా ఏమాత్రం కూడా ఆయన ఆలస్యం చేయకూడదు. వారానికి ఒకటన్నా ప్రోగ్రామ్ ఆయన పెట్టుకోవాలి ప్రజల కోసం. సార్ అది ఇప్పుడు ఫుట్బాల్ ఇష్యూ తీసిరు కనుక మరి ప్రపంచ మేటి ఆటగాడు మెస్సీని తీసుకొచ్చి హైదరాబాద్లో మ్యాచ్ చేయడం అంటే మామూలు ఇష్యూ కాదు సార్. ఎందుకంటే మెస్సీ లాంటి వాళ్ళు తెలంగాణ ఒకటి ఉంది, దీంట్లో హైదరాబాద్ క్యాపిటల్ సిటీకి రావడం అంటే రేవంత్ రెడ్డి మొన్న గ్లోబల్ సమ్మిట్ ఇప్పుడు ఈ ఫుట్బాల్ కోసం చేసిన దాన్ని మనం ఎట్లా చూడొచ్చు అండి? ఫుట్బాల్ అంటే ఆట కాబట్టి దాని మీద మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. కాకపోతే ప్రజాధనాన్ని దానిలో వెచ్చించడం అనేది అది ఎవరు ఒప్పుకోరు. మినిమం ఎంత కొంత పెట్టవచ్చు, బట్ ఆయన ఆడడం కోసమే ఈ ప్రజాధనాన్ని అది సిఎస్ఆర్ రూపంలోనైనా సింగరేణిదైనా ఇంకోటైనా ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా విమర్శ ఉంటుంది. బట్ ఇతరత్ర రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడడానికి ప్రజలు ఎంజాయ్ చేశారు. ఆ విషయంలో తప్పేం లేదు, ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, ఆడుకుంటాడు. మెస్సీతో ఆడడం అనేది ఆయనకు ఒక డ్రీమ్ అది. కానీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయదు. ఎంత చేశారనేది తెలియదు నాకు, బట్ చేశారు. సెకండ్ ఏంటంటే రైజింగ్ తెలంగాణ అనేది అంత ఆదరబాదరగా పెట్టకూడదు. నిజంగానే తెలంగాణ పట్ల అంటే ఇది ఎందుకు పెట్టాడంటే సర్పంచ్ ఎన్నికలు నడుస్తున్నాయి కాబట్టి ఈయన తను ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఒక వేదికలాగా ఉపయోగించుకున్నాడు. ఎందుకంటే రేపు లోకల్ బాడీస్ పోయినప్పుడు బేసే సర్పంచులు ఎక్కువ మందిని గెలిపించుకోవాలనే తాపత్రయం కోసం చేశాడు అది. ఎందుకంటే ఏ గ్లోబల్ కాన్ఫరెన్స్ అయినా మినిమం 6 నెలల నుంచి 1 year టైం పెట్టాలి. గ్లోబల్ కాన్ఫరెన్స్ అన్నప్పుడు ప్రధానమంత్రి రావాలి. ప్రధానమంత్రి కాదు కదా, ఒక్క కిషన్ రెడ్డి తప్ప ఏ కేంద్ర మంత్రి రాలేదు. ఆయన అంటే మన హైదరాబాద్ అతనే కాబట్టి ఆయన వస్తాడు. ఇక లోకల్ ఎంపీ కూడా కదా, ఆయన పెద్ద దానికి ప్రాధాన్యత ఉండదు ఆయన రావడం వల్ల. ఇప్పుడు ఈయన పెట్టింది సర్వీస్ సెక్టర్.
ఒక నేషనల్ లెవెల్లో ఉన్న ఒక ఇండస్ట్రీస్ ఐటీ మినిస్టర్ రావాల్సి ఉండే, లేదా ప్రధానం రావాల్సి ఉండే, అమిత్ షా లాంటి వాడు రావాల్సి ఉండే. ఒక ఐకాన్ కదా భారతదేశానికి వాళ్ళు ఎవరు రాలేదు. తర్వాత చంద్రబాబు నాయుడుతో సహా ఏ ముఖ్యమంత్రి రాలేదు. అందరు ముఖ్యమంత్రుల దగ్గరికి మంత్రులను పంపించాడు. తర్వాత పెద్ద ఇండస్ట్రియలిస్టులు కూడా రాలేదు. అదాని కొడుకోగరు, తర్వాత మహేంద్ర, వాళ్ళు తప్ప ఇంకెవరు కనబడలేదు మనకు. వీళ్ళతో పాటుగా పేరున్న ఇన్వెస్టర్స్ రాలేదు. ఇంటర్నేషనల్ స్థాయి ఉన్న ఇన్వెస్టర్స్ కూడా ఒక్కరు కూడా రాలేదు. సంతకాలు అయినాయని చెప్తున్నారు. అవి చాలా వరకు ఇదివరకు అయినా కూడా ఫేకే. అవి 5,75,000 కోట్ల కేసీఆర్ గారు చెప్పారు కదా, ఫేక్ అయితే ఇవే. ఫేక్ అని చెప్పడానికి సాక్ష్యం ఉంది. ఎందుకున్నదంటే గతంలో 2 సంవత్సరాల్లో 4,60,000 కోట్లు ఎంఓయూలు అయినాయి. దావోస్లో 2 సార్లు పోయి వచ్చి మెట్రో పిల్లలు అన్నిటి మీద పెద్ద పెద్ద అక్షరాల్లో మనకి 1,60,000 కోట్లు వచ్చినాయి, 2,60,000 కోట్లు వచ్చినాయని చెప్పుకున్నాడు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిన తర్వాత ఎంత ఫీల్డ్ మీద కనబడుతున్నది అని అంటే 2,500 కోట్లు. అది కూడా ఒక్క కంపెనీ. మరి ఇట్లయితే నువ్వు ఒప్పందం చేసుకున్నది 4,60,000 కోట్లు, వచ్చింది 2,600 కోట్లు. అంటే ఇప్పుడు జరిగిన ఒప్పందాలు కూడా రైజింగ్ తెలంగాణలో అట్లే ఉంటుంది. ఆ డాక్యుమెంట్ కూడా చాలా లోపభూయిష్టంగా ఉంది. నేను మొత్తం చదివాను. రైజింగ్ తెలంగాణ డాక్యుమెంట్ విజన్ ఏదైతే పెట్టిండో $3 ట్రిలియన్ వ్యవస్థను చేస్తా అన్నాడు కదా, అలా ఏ రకమైన యాక్షన్ ప్రోగ్రాం లేదు. 2034 వరకు 1 ట్రిలియన్ కూడా ఏది లేదు. ఈ 1 ట్రిలియన్కి లేదు, ఆ 3 ట్రిలియన్కి లేదు. కేవలం ఫారిన్ నుంచి కంపెనీలు వస్తాయి, ఇక్కడ వాళ్ళు పెడతారు, అన్ఎంప్లాయ్మెంట్ కొంత తగ్గుతుంది, ప్రొడక్షన్ పెరుగుతుంది, ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి అని రాశాడు అందులో. అసలు ఇప్పుడు నీకు స్టేబుల్గా ఎకానమీ పెరగాలంటే, ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలంటే ఇక్కడ ఆ డెవలప్మెంట్ జరగాలి. అగ్రికల్చర్ సెక్టర్ కావచ్చు, ఇండస్ట్రియల్ సెక్టర్ కావచ్చు, సర్వీస్ సెక్టర్ కావచ్చు. దానికి ఎటువంటి ప్రణాళిక చేయకుండా వాళ్ళు వస్తారు, వాళ్ళ పెట్టుబడితో మాది పెరుగుతుంది అని అట్లా రాసుకున్నాడు మొత్తం. ఒక ప్రాపర్ పద్ధతిలో లేదు అది. $1 ట్రిలియన్ కాదు, 2034 నాటికి ఇప్పుడు ఉన్నదాన్ని కూడా ఆయన మెయింటైన్ చేయలేడు. ఒకవేళ ఆయనే ముఖ్యమంత్రి కంటిన్యూ అయితే. మళ్ళీ కేసీఆర్ వస్తే చెప్పలేం కానీ, ఎందుకంటే ఈయనకు ఎవరు థింక్ ట్యాంక్ లేదు, చెప్తే వినడు, ఆయన సొంతంగా చేసుకునే తెలివి లేదు. చాలా డిఫెక్ట్స్ ఉన్నాయి ఆయనకు. ఆయన అందరినీ డైవర్ట్ చేస్తున్నట్టే రాజకీయాలలో తను కూడా డైవర్ట్ చేసుకున్నాడు. ఆయనకు ప్యాషన్ ఉండే. ఇంకోటి ఆ అకేషన్ తగ్గట్టుగా రైజ్ అవుతా అని చెప్పుకున్నాడు, కాలేదు. తర్వాత తనకు తెలియని సబ్జెక్ట్ ఎకానమీ, ఫైనాన్సెస్. ఆయన ఏమి ఎంఏ ఎకనామిక్స్ చదవలేదు, పిహెచ్డి చేయలేదు. కనీసం దానికి సంబంధించిన ఒక నిష్ణాతులైన వాళ్ళనైనా ఆయన పక్కన పెట్టుకోవాల్సి ఉంటే ఎకానమీ ఎట్లా డెవలప్ చేయాలి. ఎంతసేపు కేసీఆర్ను లూటీ చేసిండు, డబ్బులన్నీ ఇప్పుడు ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది, అప్పులు బాగా చేశాడని చెప్పి. మరి కేసీఆర్ 9.5 సంవత్సరాల్లో చేసిన అప్పు ఈయన 3 సంవత్సరాలకే దాటుతున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ 2 సంవత్సరాలనే 3 లక్షల కోట్లు దాటినట్టుంది. ఇప్పుడు 2 లక్షల కోట్లు అయితే వచ్చింది, 2 లక్షల కోట్లు దాటుతున్నది. మరి ఆయన చేసింది ఎంత? 9.5 ఏళ్ళలో 3.5 లక్షల కోట్లు అప్పు చేశాడు. ఈయన 2 సంవత్సరాలనే 2 లక్షల కోట్లు చేశాడు. ఇదే లెక్క ప్రకారం పోతే 9.5 ఏళ్ళు నేను ఉంటే కనుక ఈయన 9.5 లక్షల కోట్లు చేస్తాడు. ఓకే, కేసీఆర్ గారు ఈ ఫార్మాసిటీ భూముల విషయంలో ఖచ్చితంగా అది కేవలం ఫార్మాసిటీ కోసమే వినియోగించాలి. సో దీంట్లో గ్లోబల్ సమ్మిట్ లాంటివి పెడితే ఆల్రెడీ రైతులకు కోర్టు కేసు కూడా ఉందని కూడా చెప్తున్నారు. మీ దగ్గర నేను చెప్పాను ఇంతకుముందు ఏమనంటే, ల్యాండ్ అక్విజిషన్ దానిలో ఏ పర్పస్ కోసం అయితే ల్యాండ్ అక్వైర్ చేస్తున్నారో ఆ పర్పస్కి ఉపయోగించకపోతే తిరిగి రైతులకు ఇచ్చేయాలని చెప్పి రూల్ ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. మనం కూడా ఎన్నోసార్లు నేను అప్పీల్ చేశా, మీరు భూములను రియల్ ఎస్టేట్ పర్పస్ వాడుతున్నాడు కాబట్టి ఫోర్త్ సిటీ అని, మా భూములు మాకు ఇవ్వమని హైకోర్టు ఇవ్వండి, మీరు కేసులు వేస్తే మీ భూములు మీకు వస్తాయని చెప్పాం. ఇప్పుడు అదే జరుగుతుంది. కాబట్టి అందుకే ఫార్మసిటీ తొక్క సిటీ అని అన్నాడు ఆయన. ఎందుకంటే అది వచ్చే పని కాదు. అది ఏ రకంగా కూడా ఫార్మసిటీ ఒక్క దగ్గర ఉండాలి. అది ఫోర్త్ సిటీ అని చెప్పి ఆయన దాన్ని మార్చడానికి ఆయనకు రైట్ లేదు. అది సక్సెస్ కాదు. ఆ మోడల్ హైప్ క్రియేట్ చేస్తున్నాడు. తను రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి కొంత హైప్ క్రియేట్ చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ను కూడా సరిగ్గా మెయింటైన్ చేయలేదని ఆయన మీద విమర్శ ఉన్నది. రిజిస్ట్రేషన్స్ అని తగ్గిపోయినాయి, 1/3 తగ్గిపోయినాయి. బడ్జెట్ తగ్గింది, దాని మీద వచ్చే ఆదాయం తగ్గింది, రాబడి తగ్గింది. కాబట్టి కేసీఆర్ విమర్శకు ప్రజలు పాజిటివ్గా స్పందించారు. కేసీఆర్ హయాంలో 100 కోట్లకు ఒక ఎకరం అమ్మిన నేపథ్యంలో ఇప్పుడు 177 కోట్లకు ఒక ఎకరం రెండు కూడా హైపే.
అక్కడ అప్పుడు 100 కోట్లు లేదు, ఇప్పుడు 100 కోట్లు అయింది ఆడ. కానీ ఆ 170 కోట్లు కూడా ఇప్పుడు అక్కడ లేదు. ఇది ఏంటంటే రియల్ ఎస్టేట్ భూమి ఉందని చెప్పడానికి, అమ్మో అక్కడ 170 కోట్లు అమ్ముతున్నదట, పక్కన ఉన్న వాళ్ళు కనీసం ఏంటంటే 100 కోట్లు చెప్పింది అనుకోండి, అరే ఇంకేంది అక్కడ 170 అయింది కదా, వీళ్ళ దగ్గర 100 కొనవచ్చు మనం చీపే అని చెప్పి అనుకుంటారు అన్నట్టు. అందుకని కావాలని అప్పుడు ఆయన హైప్ చేశాడు, ఇప్పుడు ఈయన హైప్ చేస్తున్నాడు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించినంత వరకు కాంగ్రెస్ 66%, బీఆర్ఎస్ బీజేపీ 2 కూటమి కలిసి 33%, సిపిఐ 1% గెలిచిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లెక్కలు తప్పు. మీరు ప్రతిష్టాత్మకమైన సర్పంచ్ స్థానాలు చాలా వరకు టీఆర్ఎస్ గెలుచుకున్నది. ఎక్కడో ఇప్పుడు ఆదిలాబాద్ అడవులు ఉన్నాయి, ఈ ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ ఉంటుంది, అక్కడెక్కడో ఆ గిరిజన ప్రాంతాలలో 500 మంది ఉన్నా 300 మంది ఉన్నా కూడా గ్రామ పంచాయతీ చేశారు. అటువంటి గ్రామ పంచాయతీలను అన్ని పెంబియాను మండలినది, ఆడ 20 గ్రామాలు ఉంటాయి, అన్ని చిన్న చిన్న 500 300. అటువంటి ఆడపోయి గెలిచిన వాళ్ళు మా వాళ్ళే అని చెప్పుకోవడము, ఆడేవరికి ఏ రకమైన అఫిలియేషన్లు ఉండవు. అక్కడ లోకల్ గిరిజన నాయకులు గెలుస్తారు, వాళ్ళని తీసుకొచ్చి కండువ కప్పడము, ఇట్లా ఆ కౌంట్ ఎక్కువ పెరిగిపోయింది. మ్యాక్సిమం నేను అనుకుంటే 50% కంటే ఎక్కువ రాలేదు. ఒక అధికార పార్టీకి 50% వచ్చిందంటే అది సిగ్గుచేట, అది పెద్ద ప్రతిభ కాదు, అది చెప్పుకోదగ్గ. గుర్తులు కూడా లేవు, గుర్తున్నా లేకున్నా ఊర్లో ఐడెంటిఫికేషన్ ఉంటుంది, ఇటు కాంగ్రెస్ ఓటరా టీఆర్ఎస్ ఓటరా అని చెప్పి అంటారు. కాబట్టి ఆ లెక్క ప్రకారం చూసినా కూడా వీళ్ళు ఎంత కష్టపడ్డా ఆ 50% దాటలేకపోయారు. అంటే ఇది బలం కాదు. ఒకవేళ నిజంగా ఇంకొక కోణంలోనూ చూద్దాము, నిజంగానే సర్పంచులు అంతమంది కనుక ఆయన గెలిచి ఉంటే స్పీకర్కి చెప్పి వీళ్ళని రిజైన్ చేయమని చెప్పి ఆ దానం నాగేందర్ది ఏదైతుందో అది ఒకటే డిక్లేర్ చేసి మిగతా అన్ని బై ఎలక్షన్లు పెట్టించేవాడు కదా. నమ్మకం రాలేదు ఆయనకు. ఇప్పుడు అందరు రూరలే కదా, దానం నాగేందరు, గాంధీ తర్వాత ప్రకాష్ గౌడ్, ఆయనే కొంత రూరల్ వస్తుంది. వీళ్ళు తప్ప మిగతా 7 రూరలే కదా. మరి ఎందుకు ధైర్యం చేయలేకపోయింది? సర్పంచ్లు 66% గెలిస్తే నువ్వు ఎమ్మెల్యేలను రాజీనామా చేస్తే టికెట్ ఇస్తే వాళ్ళు గెలుస్తారు కదా, మరి ఎందుకు ధైర్యం చేయలేదంటావు? ఇవన్నీ ఓటుకోటి చూసినప్పుడు ఏమైందంటే రేవంత్ రెడ్డికి అనుకున్న పద్ధతిలో రిజల్ట్ రాలేదు, అందుకే భయపడుతున్నాడు, ఎలక్షన్లో పోవడానికి సిద్ధపడట్లేదు అనేది అర్థమవుతుంది. అంటే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఎక్సెప్ట్ దానం నాగేందర్ తప్ప మిగతా వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకుంటున్నారు సార్. వీళ్ళ విషయంలో కేసీఆర్ గారు ఏం నిర్ణయం తీసుకుంటారు? వాస్తవానికి వాళ్ళ భవిష్యత్తు ఏంటి? మరి ఇప్పుడు డీలిమిటేషన్ అవుతుంది, అదే క్రమంలో మరి బయటకు వెళ్ళిన వాళ్ళు మేము తప్పు చేసామని చెప్తే మళ్ళొకసారి తీసుకునే అవకాశం ఉంటుందా? సో దీంట్లో ఏం జరగబోతుంది? అంటే వాళ్ళు ఇంతకుముందు కూడా ప్రయత్నం చేశారు పార్టీలోకి రావడానికి, కేసీఆర్ ఒప్పుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమైనా కూలిపోయేటట్టు ఉన్నప్పుడు వాళ్ళు క్రూషియల్ అవుతారు కేసీఆర్ గారికి. అంటే వెయిట్ అండ్ సీ అని చెప్పి ఆయన పెట్టుకుంటాడు. వాళ్ళంతా వాళ్ళు మేము టీఆర్ఎస్ అని చెప్పినప్పుడు రేవంత్ రెడ్డి దించేసే పరిస్థితి వచ్చినప్పుడు వేరే ఎమ్మెల్యేలు సరిపోదు అనుకోండి కాంగ్రెస్కు స్ట్రెంత్, అప్పుడు వాళ్ళు ఈ ఎమ్మెల్యేలను అడగవచ్చు లేదా టీఆర్ఎస్ని అడగచ్చు, అప్పుడు వాళ్ళ ఓట్లు కీలకమవుతాయి. బట్ ఇప్పటికిప్పుడు ఏంటంటే దాని మీద అప్పీలు పోవడం తప్పితే టీఆర్ఎస్కు వేరే మార్గం లేదు. అప్పీల్ ఒకవేళ ఇన్ టైంలో అప్పీల్ కనుక విచారణ జరిగితే తీర్పు ఎట్లా వస్తుందనేది చూడాలి. సో అంటే ఇప్పుడు వాళ్ళు అటు బీఆర్ఎస్ కాదు ఇటు కాంగ్రెస్ కాదు, అంటే ఇప్పుడైతే ఎలక్షన్స్ లేవు కదా, ప్రజల దృష్టిలో పలచనైపోయినా లేదా. కడియం శ్రీరామ్ అంత నాలెడ్జ్ ఉన్నాడు, 2 సార్లు సీనియర్ మంత్రి, కేసీఆర్ గారి కంటే సీనియరు, అంటే పార్టీలో కాదు మంత్రిగా ఆయన కొంచెం ముందు అయినట్టుంది, ఈయన కొద్ది రోజులు వెనకాయండు. మరి అటువంటి వ్యక్తి ఇంత ఘోరంగా అబద్ధాలు ఆడతాడు. ఆ బిడ్డను కాంగ్రెస్లోకి పంపి తను కూడా బిడ్డకు ప్రచారం చేసి కేసీఆర్ దగ్గర నుంచి బయటకు వచ్చి బాధాప్తో బీఆర్ఎస్లో కాంగ్రెస్లో చేరి రేవంత్ రెడ్డితో కండువాలు కప్పించుకొని వరంగల్ పోస్టర్లు అన్నింటిలో కాంగ్రెస్ ఓటింగ్లలో ఆయన ఫోటో పెట్టుకొని బిడ్డ ఫోటో పక్కన గింత సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడతాడా అని చెప్పి జనము మాట్లాడుకుంటారు కదా. గా మాటలే ఇంపార్టెంట్ రాజకీయాలలో. ఎలక్షన్ వచ్చినప్పుడు చూపెడతారు వాళ్ళు. కేసీఆర్ మరొక ఉద్యమం తీసుకోబోతున్నారు. జలగర్జన పేరుతో 3 భారీ బహిరంగ సభలు నిర్వహించబోతున్నారు. సో గతంలో మరి తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ ప్రజల మద్దతు ఉండే, ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు, దాంట్లో బీఆర్ఎస్ కూడా ప్రతిపక్ష పార్టీ, ప్రజల నుంచి మద్దతు ఉంటుందా మరి అనుకున్న స్థాయిలో? జల సాధన ఉద్యమం అనేది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2002 నవంబర్ 24, 25 నుంచి
జనవరి 6 దాకా 42 రోజులు జరిగింది. అప్పుడు కూడా కేసీఆర్ ప్రతిపక్షంలోనే ఎమ్మెల్యే. అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ ఉంది దాని అవసరం. అప్పుడంటే తెలంగాణ సాధన కోసం ఏమేమి అన్యాయాలు జరిగినాయని చెప్తూ ఆ జల సాధన ఉద్యమం జరిగింది. ఇప్పుడేంటంటే తను సాధించిన ఫలితాలను కూడా దాన్ని పక్కకు పెట్టేసి అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉన్న వాటిని కూల్చేస్తూ కూలిన వాటిని రిపేర్ చేయకుండా కూలేశ్వరం అని చెప్పి తర్వాత అవినీతి అని చెప్పి ఏదైతే చెప్తున్నాడో వీటి మీద ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకునిగా తెలంగాణ ఉద్యమ సారథిగా 9.5 ఏళ్లలో తెలంగాణలో జల వనరులను సృష్టించిన అపర భగీరథుడుగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ గారి మీద ఉంటుంది. ఇప్పటికే ఆలస్యమైంది ఆ విషయంలో. ఇక ముందు ఆలస్యం చేయకూడదు. ఆ జలగర్జన సభల్లో కేవలం సభల కోసం ఒక్కరోజు పోయి మాట్లాడొచ్చు కాదు, వాటిని విజిట్ చేయాలి, ఏ రకంగా నష్టం చేస్తుండ్రో చెప్పాలి. మీడియా అంతా తనతో వస్తుంది. పాలమూరులో తను ఏం కట్టిండో చూపెట్టాలి. ఇవన్నీ చేస్తేనే ఆ ప్రతిపక్ష నాయకునిగా ఆయన న్యాయం చేయగలుగుతాడు ఆ పాత్రకి. ఓకే, చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చారు, మంచి హెల్తీగా ఉన్నట్టయితే కనిపించారు. సో మీరు ఎట్లా ఫీల్ అయ్యారు ఆయన బయటకు వచ్చి మాట్లాడడానికి? నేను చాలా రోజుల నుంచి చెప్తున్నా, ఆయనకి ఏం కాలేదు, కొద్ది షుగర్ లెవెల్స్ పెరిగినాయి, అది ఫుడ్తో కంట్రోల్ చేసుకుంటుండు, ఆయన మంచి ప్రయత్నం చేస్తున్నాడు. ఏమన్నా మనస్తాపం కొద్దిగా ఉంటే ఆయన డాక్టర్ విషయంలో ఉండొచ్చు, కానీ ఆయన ఓవర్కమ్ అవుతాడు. కాబట్టి అది ఆయన రాకపోవడం అనేది ఉండదు. సమయం కోసం వెయిట్ చేస్తున్నాడు అని చెప్పి నేను చాలా రోజుల నుంచి చెప్తూ వచ్చాను. నా మాట కూడా నిజమైంది. ఆయన రావడం ఒకటే నిజం కాదు, జలసాధన ఉద్యమం చేయాలని కూడా నేను మొదటి నుంచి చెప్తూ ఉన్నా, మీడియాలో కానీ పత్రికలలో కానీ. దానికి కూడా ఆయన పచ్చ జెండా ఊపిండు. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు, తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు, ఏపీలో కూటమి ప్రభుత్వంలో ఉంది, చంద్రబాబు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిగా. సో మరి ఇప్పటికి కూడా కేసీఆర్లో అదే టెంపో కనిపిస్తుంది. సో దీని ద్వారా అంటే గతంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అదే టెంపోతోనే ఆయన మాట్లాడారు, ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు అనే వ్యక్తి చక్రం తిప్పే పరిస్థితిలో ఉన్నప్పుడు కేసీఆర్ అనుకున్న రకంగా సక్సెస్ కాగలుగుతాడా? అంటే ఆయన సక్సెస్ దేని మీద ఆధారపడి ఉంటుంది? ప్రజలు నమ్మాలి, ప్రజలకు అర్థం కావాలి. లెటస్ సీ, చూద్దాం. ఇప్పుడు ముందు ఎట్లా మనం ప్రియంప్ట్ చేస్తాం, బట్ ఆయన చంద్రబాబును ప్రశ్నించడం కరెక్టే. రేవంత్ రెడ్డి చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు, మన జలవనరులను దోచిపెడుతున్నాడు అనేది కూడా ఈక్వల్లీ కరెక్ట్. ఓకే, రేపు పొద్దున జిహెచ్ఎంసీలో అంటే బీఆర్ఎస్ ఓవరాల్గా ఉన్న ఎమ్మెల్యే సీట్లలో 1-2 మినహా అన్ని బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. సో రానున్న లోకల్ బాడీస్ జెడ్పీటీసీ కావచ్చు, అదే క్రమంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎట్లా ఉండబోతాయి సార్? ప్రజలు ఎవరిని అంటే టైట్ ఉంటాయి, ఎందుకంటే క్షేత్రస్థాయిలో అయితే ఎమ్మెల్యేలు కానీ బలం కానీ బీఆర్ఎస్కి ఉంది. బట్ అధికార పార్టీ కాబట్టి మన జూబ్లీ సెలక్షన్లో లాస్ట్ మినిట్లో ఎట్లయితే తారుమారైందో ఆ ప్రయత్నాలు బాగా జరుగుతాయి. ఓ ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే కూడా ఇంకా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకు అంటే రేవంత్ రెడ్డికి చాలా అవసరం అది. బీఆర్ఎస్ఏ ఉంది సిటీలో, ఎమ్మెల్యేలు అంతా వాళ్ళే అని చెప్పి ప్రచారం ఉంది కదా, ఆ తప్పు. నేను కూడా బలంగా ఆర్గనైజేషన్ డెవలప్ చేసుకోగలిగిన, నాకు కూడా ఇవాళ మున్సిపల్ కార్పొరేటర్లు వచ్చారు, రేపు ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకోగలుగుతా అనే ఒక నమ్మకాన్ని, ఒక కాన్ఫిడెన్స్ని రేవంత్ రెడ్డి ఇవ్వగలగాలి. కాబట్టి ఆ దిశలో ఆయనే కొంత దూసుకుపోతాడు, డబ్బులకు వెనకాడాడు. సిటీ జనం కూడా ఏంటంటే కొంత రకరకాల ఆర్థిక అవసరాల వల్ల డబ్బుకు ప్రాధాన్యత కూడా ఇస్తున్నారు. అదేవిధంగా సెంటిమెంటు, మేము డబ్బులు తీసుకొని తప్పు చేయొద్దు కదా, వాళ్ళకు మాట ఇచ్చినాం కదా, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి టఫ్ ఉంటుంది కాంపిటీషన్. ఇవాళ బీఆర్ఎస్కి ఏంటంటే నిర్మాణం ఇంకా సరిగా లేదు, నిర్మాణాన్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సార్, కామారెడ్డిలో కాంగ్రెస్ ఇచ్చిన 42% బీసీ రిజర్వేషన్ల అంశం ఇక అటకెక్కినట్టేనా? ఇంకా దాంట్లో ఇంకా రేవంత్ రెడ్డి దాన్ని ఏం పట్టించుకోడు. బీసీ ఉద్యమకారులు రేవంత్ రెడ్డి చేసిన ఈ మోసాన్ని బట్టబయలు చేస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళు మాత్రం విశ్రమించకూడదు. సో అంటే ప్రజల్లో చైతన్యం ఉందా సార్? కేవలం నాయకుల వరకే ఉందా? మరి 42% రిజర్వేషన్లు, చైతన్యం అనేది చాలా పెద్ద పదం. ఆసక్తి ఉన్నది. ఆసక్తిని వాళ్ళని ఇన్వాల్వ్ చేయడానికి బీసీ నాయకులు ప్రయత్నం చేయాలి, ఉద్యమాలలోకి వాళ్ళు రావడానికి ప్రయత్నం చేయాలి, సెమినార్లు సభలు పెట్టి చట్టంలో ఏం ఉండాలి ఏం లేదు, ఎందుకు రేవంత్ రెడ్డి మభ్యపెట్టగలిగాడు, 9వ షెడ్యూల్ అంటే ఏంది, కాన్స్టిట్యూషన్లో ఏం గ్యారంటీలు ఇచ్చారు బీసీలకు, మనం బయటపడాలంటే ఏం చేయాలి, ఈ విషయాల మీద అవగాహన పెంచాలి. అది జరగనంత కాలం, ఆ చైతన్యం రానంత కాలం బీసీ ఉద్యమం అనేది ఇట్లా కుంటుకుంటూ నడుస్తుంది తప్ప దూసుకుపోయే పరిస్థితి ఉండదు.
అప్పుడు ప్రతి వాళ్ళు ఫుట్బాల్ ఆడతారు బీసీలతోనే. ఓవరాల్గా ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో 50% మంది బీసీలు గెలిచారు అభ్యర్థులు అని చెప్పి కూడా మరి జరుగుతున్న ప్రచారంలో కావచ్చు, సో నిజం ఉందంటారా? ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ నాన్ బీసీకి ఇచ్చింది అనుకోండి, బీఆర్ఎస్ బీసీకి ఇచ్చింది అనుకోండి, అంటే అక్కడ పార్టీ గుర్తులు ఉండకపోయినా పేర్లు ఉండకపోయినా ఆ ఊర్లో ఎవరైనా చెప్తారు. ఇప్పుడు గెలిచిన సర్పంచ్ ఏ పార్టీలో తిరిగేటోడు అంటే పిల్లలు కూడా చెప్తారు, కండువ 3 రంగులు తీసుకుంటారు, లేదా పింక్ వేసుకుంటారు. కాబట్టి గుర్తులు లేనంత మాత్రాన వీళ్ళు గెలిచిన తర్వాత వీళ్ళు ఆ పార్టీ కాదని అనడానికి లేదు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ దొరకదు మనకు. ఎలక్షన్ కమిషన్ వల్ల పార్టీ గుర్తులని రాయరు, పార్టీ పేర్లు రాయరు, కానీ అందరికీ తెలుస్తుంది. కాబట్టి మీడియా చాలా యాక్టివ్గా ఉంది. కాబట్టి మీడియా సోషల్ మీడియాలో పెడితేనే ఉంది కదా, వాళ్ళు ఏంది, వాళ్ళు ఏం గుర్తు వాళ్ళది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి దాచుకోవడానికి లేదు. అట్లా పార్టీలు లేనంత మాత్రాన ఇది మా వాళ్ళు కాదు మా వాళ్ళు అని చెప్పేసి. సో నిర్మాణం అనేది కాంగ్రెస్ కూడా అంత బలంగా ఏం లేదు, కానీ బీఆర్ఎస్ క్యాడర్ ఎక్కువ ఉన్నది గ్రామీణ ప్రాంతాల్లో. అయితే ఈ లోకల్గా ఉన్న మున్సిపాలిటీస్ కానీ ఇక్కడ సిటీలో ఉన్న మున్సిపాలిటీస్ కానీ బీఆర్ఎస్ నిర్మాణాన్ని పటిష్టం చేసుకోగలిగితే, వాళ్ళకున్న రియల్ స్ట్రెంగ్త్ను కనుక ఒక ఆర్గనైజ్ చేసుకొని గీత దాటకుండా వాళ్ళు చేసుకోగలిగితే లోకల్ బాడీస్లో మరొక్కసారి అది జిల్లా పరిషత్తులు కావచ్చు, మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, కార్పొరేషన్ మేయర్లు కావచ్చు, బీఆర్ఎస్కి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రకాష్ గారు, ఇప్పుడు 42% బీసీలకు రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్ ఇచ్చింది. సో జనాభాలో 50 and above% బీసీలు ఉన్నారు. సో ఈ సర్పంచులు, ఈ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలతోనే సరిపెట్టుకుంటే బీసీలకు న్యాయం జరుగుతుందా? మరి విద్యా ఉద్యోగాలు కావచ్చు, తర్వాత చట్టసభలకు సంబంధించి వాటన్నిటిలో కూడా రిజర్వేషన్ ఉండాలి, సరిపోదు. ఇప్పుడు మనం అనుకున్నది ఏంటంటే 42% రిజర్వేషన్ ఉన్నా కూడా 50% కంటే ఎక్కువ సర్పంచులు బీసీలు వచ్చారు అని అంటే, టీడీపీ బీఆర్ఎస్ సర్పంచ్ బీసీ, కాంగ్రెస్ సర్పంచ్ కాదు, ఆయన ఎఫ్సి జనరల్ సీట్లో. అట్లా ఉన్నప్పుడు జనరల్ సీట్లో కూడా బీసీలు వస్తారు. చాలా గ్రామాలలో అసలు అప్పర్ క్యాస్ట్ల పర్సెంటేజ్ చాలా తక్కువ కదా. ఇంకోటి వాళ్ళు బాగా ధనవంతులుగా ఉంటారు, ఎక్కడో సిటీలో ఉంటారు, వ్యాపారాలు ఉంటాయి, ఈ సర్పంచ్ పదవి చిన్నగా అనిపిస్తుంది. సరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎవరైనా పెట్టవచ్చు, లేదా ఒక బీసీ అతన్ని కూడా. గ్రామాలలో బీసీలు ఎక్కువగా అటాచ్మెంట్ ఉంటుంది. కాబట్టి మరొకసారి కూడా బీసీలే బల్పశువులు అయిపోయినట్టు కదా సార్? అయిపోయినట్టే. కేవలం ఓన్లీ విద్యా ఉద్యోగాల్లో, తర్వాత చట్టసభల్లో 42% రిజర్వేషన్లు వస్తేనే బీసీలకు. దీనికి ఒత్తిడి తీసుకురావడానికి రకరకాల ప్రయత్నాలు చేయాల్సి ఉన్నది. ఇప్పుడు వదిరాజు రవిచంద్ర గారు ఎంపీగా ఉన్నారు రాజ్యసభకు బీఆర్ఎస్ నుంచి. ఆయన ప్రైవేట్ బిల్ మూవ్ చేశాడు అక్కడ పార్లమెంట్లో, రాజ్యసభలో. అది పెండింగ్ ఉంది, నెక్స్ట్ టైం రావచ్చు అది. అట్లాంటి ఎఫర్ట్స్ పెడితే కొంత ఒత్తిడి ఉంటుంది. రెండవది, పార్లమెంట్లో రాహుల్ గాంధీ మాట్లాడాలి. ఆయనే ఇక్కడ బీసీలకు 42% ఇస్తా అన్నాడు. వాళ్ళ పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి ఏదో ఇస్తున్నట్టు చెప్పాడు. బట్ దాన్ని ముందుకు తీసుకుపోవడంలో, మోడీ మీద ఒత్తిడి చేయడంలో కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి కానీ విఫలమయ్యారు. అది జరగాలి మళ్ళీ. ఒకవేళ నిజంగానే బీసీల మీద ప్రేమ ఉంటే ఆ పార్టీలో ఉన్న బీసీ మంత్రులు కావచ్చు, బీసీ ప్రజాప్రతినిధులు కావచ్చు, గెలిచిన సర్పంచులు కావచ్చు, చలో ఢిల్లీ పోదాందా, నువ్వు జంతర్ మంతర్ కాదు కూర్చోవాల్సింది, నువ్వు ప్రధానమంత్రి మోడీ మీద ఒత్తిడి తేవాలి, ఇక్కడ ఉన్న ఎంపీలను తీసుకుపోవాలి, బీజేపీ ఎంపీలను ఒత్తిడి తీసుకురావడానికి కాంగ్రెస్ ఎంపీలు కూడా రావాలి. ఈ మొత్తం ఎంపీలందరూ కూడా పార్లమెంటు దద్దరింపజేసినట్టయితే బీజేపీ వాళ్ళు కూడా పోడియంలోకి రావాలి. ఎందుకంటే వాళ్ళ దాకా వచ్చినప్పుడు ఇది ముందు ప్రాంతం, ముందు ప్రజలు, రాష్ట్రం, తర్వాతనే పార్టీ. కాబట్టి ఆ స్టాండ్ వాళ్ళు తీసుకోవాలి. ఈ ఎఫర్ట్స్ అన్ని పెడితేనే రేపు అక్కడున్న బిల్లులు పార్లమెంట్లో చర్చకు నోచుకుంటాయి, పార్లమెంట్లో ఆమోదం ఉంటే 9th షెడ్యూల్లోకి వస్తుంది. ఓకే, కేసీఆర్ గారు ఈ 42% రిజర్వేషన్ల మీద కొంత మౌనంగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. అంటే ఆయన ఒక్క సమస్యకే పరిమితమై మాట్లాడారు. మీరు మాట్లాడండి నెక్స్ట్ ప్రెస్ మీట్లో, మీరు ఖచ్చితంగా ఆ విషయంలో నిలదీయాలి కేసీఆర్ను. ఆయన వ్యక్తిగతంగా కేసీఆర్కు బీసీల మీద ఎట్లున్నదనేది పక్కకు పెడదాం. అయితే బీసీ రిజర్వేషన్ల మీద గతంలోనే అసెంబ్లీలో బీఆర్ఎస్ స్టాండ్ ఏందనేది వచ్చింది. మొన్న కేసీఆర్ ఓన్లీ ఒకటే ఇష్యూకి పరిమితమై మాట్లాడుతున్నాడు కాబట్టి దాని గురించి మాట్లాడలేదు. మీరు మాట్లాడండి, మీరు నిలదీయండి. ఆయన స్టాండ్ భిన్నంగా ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ ఈ బిల్లులను బలపరిచినప్పుడు మేము 100% సపోర్ట్ చేస్తామని చెప్పారు, ఢిల్లీకి తీసుకుపోండి వస్తామని చెప్పారు. కేసీఆర్ పార్టీ అధ్యక్షునికి తెలియకుండా వాళ్ళు అట్లా మాట్లాడరు కదా. కాబట్టి స్టాండ్ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అంటే కేసీఆర్ లాంటి ఒక
నాయకుడు ముందు పడితేనే బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్లు సాధ్యమయ్యే పరిస్థితి ఉంటుంది కనుక ఆయన దీన్ని ఇన్ ఫ్యూచర్లో తీసుకోగలుగుతారా? తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కేటీఆర్ చాలాసార్లు బీసీల మీటింగ్ అడ్రస్ చేశారు. నేను సపోర్ట్గా ఉంటానని చెప్పాడు. మేము అందరికంటే ముందు మద్దతు ఇచ్చామని చెప్పాడు. కాబట్టి వాళ్ళు కొంత అంత ముందులాగా ఆలోచించవద్దు, కొంత బీసీలను సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తుండ్రని మనం అనుకోవాలి. బీజేపీ పంచాయతీ ఎన్నికల్లో ఫలితాల మీద మీరేం చెప్తారు? అంత యాక్టివ్గా బీజేపీ పనిచేయలేదు. అక్కడక్కడ వాళ్ళ క్యాడర్ దగ్గర కొంత ప్రచారం చేశారు. చాలా తక్కువ సీట్లు వచ్చాయి వాళ్ళకు. ఈ అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా పికప్ అయ్యే అవకాశాలు పెద్ద కనబడట్లేదు బీజేపీ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఇది ఈ వారం వీకెండ్ పాలిటిక్స్ విత్ వి ప్రకాష్. సో మొత్తానికి తాజా రాజకీయాల మీద మంచి విశ్లేషణ అందించారు. సో చూస్తూనే ఉండండి 9090.